నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పరిమళ పత్రం. రచించిన వారు డాక్టర్ బృందా గారు. అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనం జయ నరేష్. నరేష్ కేంద్ర ప్రభుత్వంలో కొలువును నిర్వర్తిస్తూ ఉండగా జయ ఇంటి పట్టునే ఉంటూ కొడుకు కూతురు ఆలనా పాలన సంసార బాధ్యతతో నిమగ్నమయ్యేది. కొడుకు ఎంటెక్ చదివి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. ఒరే, మీ అన్నా చెల్లెల అల్లరికి అంతు పొంతులేవి ఉండవా? అమ్మా, అక్కడున్నానన్న మాటే కాని రోజుకు ఎన్నిసార్లు బంగారు చెల్లి గుర్తుకొస్తుందో తెలుసా? ఏమీ కాదు. నేను బంగారు వెండు అంటూ లోహాలతో పోలుస్తావా? శ్లిష్ట మండిపాటు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదే. నువ్వెంత పరిశోధకురాలువైతే మాత్రం ఇంత నిలదీస్తావా? తలపై మొటిక్కాయ వేశాడు అన్నయ్య. అదేం కాదన్నయ్య, నీవు లేని లోటు బాగా తెలుస్తుంది. బాధ తన్నుకొస్తుంది. కాని ఫోన్లో నీతో అన్ని విషయాలు చర్చించలేను కదా. అవునమ్మా, మనం పెరిగిన వాతావరణం, అమ్మమ్మ నానమ్మల ఆప్యాయత, స్నేహితులతో ఆటపాటలు, నీటిలో కాగితపు పడవలు వేసి అవి పోయేంత దూరం చప్పట్లతో టాటా చెప్పడం, బంకమట్టితో రబ్బర్లు చేయడం, ఒకటేమిటి ఎన్నెన్నో కథ బంగారు. లేవండ్రా, ఇవాళ మీకు ఇద్దరికీ ఇష్టమైన వంటకాలు చేశాను. ఆరగిద్దురు గాని రండి. అమ్మ గంభీర పిలుపు. నాన్నగారు కూడా రానియమ్మా, అందరూ కలిసి భోజనం చేద్దాం. ఆయన రావడానికి బోలెడు టైం పడుతుంది. చల్లారిపోతాయి. నాన్నగారు వచ్చిన తర్వాతే వస్తాం. ఇద్దరు ముక్త కంఠంతో ఒకేసారి జవాబు. అన్నయ్య, నీకు తెలుసు కదా, మొన్న PhD ఎంట్రన్స్ రాశాను. 18వ ర్యాంక్ వచ్చింది. విశ్వవిద్యాలయానికి వెళ్లి సీనియర్ సార్ని కలిశాను, తన దగ్గర చేరుదామని. కాని పదవీ విరమణకు చాలా దగ్గరగా ఉన్నారని వద్దన్నారు. ఇప్పుడేమో ర్యాంకులు బట్టి అలాట్మెంట్ ఉంటుందట. పర్వాలేదమ్మా, ఎవరి దగ్గరైనా నువ్వు చెయ్యగలవు అన్న నమ్మకం బలంగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ మోరల్ సపోర్ట్ అన్నయ్య. పారిశ్రామిక రంగంలో అనలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్లిష్ట అదనపు విజ్ఞానానికై పరిశోధన ఎంతో అవసరమని, ఉత్సుకతతో విపరీతమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ నిద్రాహారాలు మాని కష్టపడి చదివి 120 మందితో పోటీపడి 18వ ర్యాంక్ సాధించడం ఆషామాషి విషయం కాదు. మంచి టాపిక్ల గురించి అన్నా చెల్లెళ్లు వీలున్నప్పుడు చర్చించుకునేవారు. టంగ్ 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 అంటూ భోజనం బెల్ మోగించింది శ్లిష్ట. పిలిస్తే పోయేదానికి ఈ కర్ణశోష ఎందుకమ్మా? నాన్న హాస్యధోరణి. కాదు నాన్న, లోహాల సంఘటనల లక్షణాలను చెప్పకనే చెప్పడానికి ఇదో ప్రయోగం కదూ. అన్నయ్య వ్యంగ్య వ్యాఖ్యం. తినండి, దాని మొహం చూడండి ఎంత ఎర్రగా కందిపోయిందో కందిపప్పులా. అమ్మ చలోక్తి. మీ అందరిపై ప్రకృతి ప్రకోపిస్తూ శిక్ష వేస్తుంది పోండి, బుంగమూతితో శ్లిష్ట జవాబిచ్చింది. సెలవులు అయిపోవడంతో అన్నయ్య వెళ్లిపోయాడు. ఈసారి వచ్చేలోగా వీసాలు రెడీ చేసుకోమని అమ్మా నాన్నను తీసుకెళ్తానని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి సిద్ధంగా ఉంచుకున్నారు పెద్దలు. ఇంతలో శ్లిష్ట కౌన్సిలింగ్ జరిగి మంచి గైడ్ను అలాట్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమిన్ సార్? రామ్మా శ్లిష్ట, ఈ వారంలో టాపిక్స్ ఫిక్స్ చేస్తాను. తర్వాత మీరు గ్రంథాలయానికి వెళ్లి సైంటిఫిక్ లిటరేచర్ కలెక్ట్ చేసుకుని రాసుకోవాలి. క్షుణ్ణంగా పరిశీలించాలి. దీర్ఘంగా స్టడీ చేయాలి. వాటికి సంబంధించి మొదట ప్రాథమిక పరీక్షలు చేయాలి. మనకు కరెక్ట్ గా క్లిక్ అయిన దానిపై పరిశోధన ప్రారంభిస్తాము. సరే సార్. మరుసటి 2 రోజుల తర్వాత టాపిక్ అలాట్మెంట్ జరిగింది. వెనువెంటనే సార్ చెప్పిన విధానంగా గ్రంథాలయానికి వెళ్లి పనిలో నిమగ్నమైంది. ఒక ఐడియా క్లిక్ అయిన మరుక్షణమే ప్రాథమిక పరీక్షలు చేసి ఫలితాలను రాసుకుని ప్రతిరోజు గైడ్కి చూపిస్తూ విశ్లేషిస్తూ ముందుకు వెళుతూ ఉండేది శ్లిష్ట. పూర్తి వివరాల కొరకు పేరొందిన సంస్థకు వెళ్లి తన లిటరేచర్కు సంబంధించిన మెటీరియల్ను సేకరించింది. వారాంతపు మరియు నిర్ధారిత సెలవుల్లో వస్తూ పరిశోధన చేస్తూ ఉండేది. 4 ఐడియాలు బాగా క్లిక్ అవడంతో వాటితోనే శాఖోపశాఖలుగా ప్రయోగాలు చేసింది. ఇంకా అదనంగా ఉండాలమ్మా అని సార్ అన్నప్పుడు వేరే వాటితో కూడా ప్రాథమిక పరీక్షలు, ప్రయోగాలు, విశ్లేషణ అన్నీ చేసి ముగించింది శ్లిష్ట. థీసిస్ రాయడమే తరువాయి. ఇంతలో అన్నయ్య ఇండియాకి వచ్చి వారం రోజులు ఉండి అమ్మా నాన్నలను విదేశాలకు తీసుకెళ్లాడు. ఆపదలు చెప్పి వస్తాయా మనకు? అనుకోని ప్రళయాల అగ్నిగుండం గండంగా మారి అన్నయ్యను తీసుకెళ్లి అమ్మా నాన్న అనారోగ్య గాయాలను మిగిల్చింది. ఎంతో కష్టపడి వారిని ఇంటికి తీసుకొచ్చి నిరంతరం సేవలు చేయడమే పనిగా మారిపోయింది శ్లిష్టకు. దగ్గరున్న పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ తన కార్యాలయానికి సంబంధించిన డేటాను పంపిస్తూ ఉండేది. ఈ సేవా చక్రంలోని పరిశోధన వ్యాసాలను కూడా రాసి పంపించేది. తల్లిదండ్రుల ఆరోగ్యం దినదిన గండంగా మారుతూ ఉండేది. 7 ఏళ్ల అనంతరం వారు కాలం చెల్లించగా అప్పుడు మొదటికొచ్చింది పరిశోధన పని. సార్తో పత్రాలను దిద్దించుకుంది. ప్రయోగ వ్యాసాల ప్రచురణలు సిద్ధం చేసుకుంది. అమ్మా, మనం చేయాల్సినవన్నీ అయిపోయాయి. పరిపాలన భవనం వారి పనులన్నీ పూర్తి చెయ్యి. సరే సార్. పరీక్షల విభాగం వారి దగ్గరకు 6 సార్లు వెళ్లగా
పని అవ్వలేదు సరికదా 7వసారి కేవలం 15 నిమిషాల జవాబు కొరకు 10 గంటల ప్రయాణంతో అలసిపోయింది. రిజిస్టర్లో సంతకానికై 3 రోజులు 18 గంటల పాటు కుక్కలా బయట కాపలా కాసింది. సార్, ఈ పత్రంపై మీ సంతకం కోసం వచ్చాను. అంతా బాగానే ఉంది, కానీ నువ్వు మీ సార్ ఇద్దరూ మొత్తం ఆక్రమించుకుంటే నేనెక్కడ పెట్టాలి సంతకం? వెనకాల కూడా కంటిన్యూ అయింది కదా సార్. లేదు, ఇదంతా ఒక్క పేజీలోనే తీసుకుని మీ ఇద్దరి సంతకాలతో వస్తేనే చేస్తా. థ్యాంక్ యూ సార్. 18 గంటల పాటు నిద్రాహారాలు మాని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అలసి సొలసిపోయి వస్తే చివరికి వచ్చిన ఫలితం ఇది. ఏడుపులతో కూడిన నవ్వుని వెంటబెట్టుకుని ఛాంబర్ నుండి బయటకు వచ్చింది శ్లిష్ట. నోట్ డ్యూస్ కొరకు ఓ మోస్తారు ఉద్యమమే చేసింది. డీన్ సంతకం కోసం అరికాళ్లు అరిగిపోయి ఆవిరైపోయేలా ప్రయత్నించిన ఫలితం శూన్యం. గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమిన్ సార్? ఎస్, కమిన్. సంతకాలు చేయాల్సిన పత్రాలను ముందు ఉంచుతూ, సార్, పిహెచ్డి సమర్పణకు మీరు అనుమతిస్తూ సంతకం కావాలి. ఇన్నేళ్లు ఏం చేశావు? కుటుంబ పరిస్థితులు కుదరకపోవడం వలన సార్. అలాంటప్పుడు ఎందుకు చేరుతారు? నిజంగానే మా తల్లిదండ్రులు అనారోగ్యంతో కాలం చేశారు. వారి సేవకే సమయం సరిపోయేది కాదు. ఆ పరిశోధన చేయడానికి చేతకాక ఇలాంటి కాకమ్మ కథలు బాగానే అల్లుకుని వస్తారు. కుదరదు, వెళ్ళు. శ్లిష్ట పరిపరి విధాల వాస్తవాలు చెప్పినా వినకపోయేసరికి నయనాలు పూర్తిగా కన్నీటితో అలుముకున్నాయి. కాలానికి నిజంతో పనిలేదు కాబోలు. తాళలేని దుఃఖం తన్నుకు వచ్చింది. ఈ ప్రవాహంలో అనుకోకుండా ఒకరోజు అక్కడ పనిచేస్తున్న తమ కుటుంబ స్నేహితుల్లోని సోదరుడు కనిపించాడు. ఏమ్మా శ్లిష్ట, ఎలా ఉన్నావు? విషయం తెలిసిందమ్మా. చాలా బాధ కలిగింది. ఇప్పుడేంటిక్కడ? ఏం పని? ప్రశ్నల వర్షానికి కట్టకొట్టి తెచ్చే చందాన సమాధానాలు చెప్పింది. సరే అయితే ఒకసారి ఆయన ఛాంబర్కు వెళ్దాం రామ్మా. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఈ అమ్మాయి ఇదివరకు మీ దగ్గరకు సంతకానికి వచ్చింది. ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు. తనది జెనైన్ కేస్ సార్. ఉన్న విషయాన్ని చెప్పారు మైకేల్. అవునవును, తల్లిదండ్రులు పోయారంటూ గుర్తొచ్చింది. మీ సంతకం లేకపోవడం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటుంది సార్. సరేనమ్మా, 3 రోజుల తర్వాత కనిపించు. జాగ్రత్తమ్మా. అయిపోతుందిలే, దిగులు పడకు. మైకేల్ ఓదార్పు. థ్యాంక్యూ సో మచ్ అన్నయ్య. తన అన్నయ్య గుర్తుకు రావడంతో శ్లిష్టకు కంటిలో నీరు టపటప రాలిపోయాయి. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు. అన్న చందాన పలు విధాల కష్టపడి వివిధ ఫీజులు కట్టి పరిపాలనా భవనంలో థీసిస్ పుస్తకాలు సమర్పణ చేసింది. కొన్ని నెలల అనంతరం వైవాతో పీహెచ్డీ పట్టాను పొందింది. స్నాతకోత్సవంలో తన తల్లిదండ్రుల నడుమ నిల్చొని పీహెచ్డీ పట్టాతో ఫోటో తీయించుకుని ఫ్రేమ్ వేయించి చెరగని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్న శ్లిష్టాకు కల నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఆ రోజుట్లా అనుకోకుండా వచ్చిన మైకేల్ అన్నయ్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటో తీయించుకుంది. స్వయం కృషి, పట్టుదల, లక్ష్యం, సాధనలతో స్నాతకోత్సవ వేడుకల్లో ఉపకులపతి గారు, విద్యాశాఖ మంత్రి గారు చేతుల మీదుగా పరిమళ పత్రాన్ని అందుకుంది శ్లిష్ట. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.